అంతే. కేసీఆర్ గారితో జర్నీ చేశారు గదా! ఆ! ఫస్ట్ కేసీఆర్ గారితోనంటే ఉద్యమ కళాకారుడు మన తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైన కేసీఆర్ గారితో జర్నీ చేసేటప్పుడు కేసీఆర్ గారితో ఎప్పుడైనా మాట ముచ్చట ఎప్పుడైనా కలిపేవారా? ఆ! ఆ! మంచిగా సార్‌తో మాట్లాడేది, ఆ! అన్నీ చేసేది. హ్మ్. ఆయన గూడా వేదికల మీద అక్కడక్కడ ఆ! మన పేరు ఆ! ఆయనకి పాట బాగా ఇష్టం ఉండే. నేను పాడింది ఒకటి ఏంటంటే ఎంకన్న పాట, గోరట ఏదో ఎంకన్న ఒకటి పాట. ఆ! గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, ఆ? వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నయో, గల్లీ సిన్నది ఇండ్ల కన్నా మేలురా, పలకు నామ బల్లురా, హ్మ్. పాత రైలు డబ్బలోలే పడా ఉన్న గన్లురో, గల్లీ సిన్నది పాట బాగా కేసీఆర్ గారికి ఇష్టం. చాలా ఇష్టం అన్నమాట. పాండ్యమా జంగిరెడ్డి అని కొన్ని వేదికల మీదగా అడిగి. హుహు. ఓకే. కానీ మీరు అప్పుడు కేసీఆర్ గారు వచ్చేదాకా సభలు గూడా కవర్ చేసేవాళ్ళు గదా! కొంచెం లేట్ అయ్యేదాకా మరి ఎలా మేనేజ్ చేసాడు? తప్పదు కదా, ఆ! తప్పదు కదా. ఆ! పాటలు అవి పాడుకుంటా, మేనేజ్ పాడుకుంటా చేసుకుంటా. కానీ మీ దగ్గర పాటలతో పాటు కామెడీ సెన్స్ కూడా ఉంది. అప్పటికప్పుడే షట్టర్‌లేసేస్తారు వాళ్ళ మీద. మరి ఉట్టి ఏదో పాడుకుంటూ పోతే ఆ! అది లెక్క కాదు కదా. ఏదో ఆ! అదోటి ఇదోటి మాట్లాడుకుంటా కొంతమంది పోతూనే ఉంటాం. స్పాంటేనిటీ ఉండదు. ఓన్లీ పాటల వరకు ఉంటే కామ్ అయిపోతారు. మీరు ఆ టైంలోనే ఆ సందర్భం తగ్గట్టు ఏసేస్తుంటారు. తప్పదు. మా స్వాటినిటీ లేకపోతే ఆ! సక్సెస్ కావు ప్రోగ్రామ్స్. హ్మ్. అవును. అది నువ్వు ఏ కార్యక్రమం తీసుకోండి, హ్మ్. ఏదో మనకు అన్నీ కలిసి ఉండాలి. అదే. అప్పుడే అది ముందరకు పోతుంది వ్యవస్థ. హుహు. ఓకే. అట్లా ఏమైనా అవార్డ్స్ వచ్చినాయన్నా మీకు? ఉమ్, హ్మ్. వచ్చినాయి. వచ్చినాయి. అటుగా కళారత్న, గానకోకిల, అవి ఇవి ఆ! ఎన్నో. ఇక గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ఓకే. అన్ని హ్మ్. అన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఓకే. సూపర్. అంటే పెద్ద ఇంకా ఒకటి అని చెప్పుకున్నా కానీ నా టాలెంట్కి తగ్గ అవార్డ్స్ నాకు వచ్చినాయి. మీకు టాలెంట్‌కి తగ్గట్టు మీకొచ్చినాయి. అంతే మరి. ఆ? ఆ! ఓకే. సినిమా పాటలు అవి ఎవరి ఎక్కువ బాగా వింటుంటారు మీరు? నేను సీనన్న, సినిమా. వందే మాత్రం సీన. ఓహ్! హ్మ్. ఓకే. ఆయన ఎందుకంటే సాలు అట్లనే హ్మ్. 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 మనం చాలా మంది అనుసరిస్తారు అన్నను. అవునవును. ఇంకా మేము కూడా అదే మార్గంలో ఓకే. చేస్తున్నాం. బాగా ఇష్టం హుహు. నాకు. తర్వాత అంటే ఒకరొకరిది ఒక బాణి. ఇప్పుడు బాలుగారు ఉన్నారు, బాలుగారి స్టైల్ వేరే. అవును. బాణి వేరు, అవును. జేసుదాస్ గారి బాణి వేరు. అవును. ఏ సింగర్ తీసుకున్నా వాళ్ళకంటూ ఒకటి ఉంది, గుర్తింపు నిలబెట్టుకున్నారు. తెచ్చుకో అవును. అట్లా అదొకటి ఫిక్స్ అయిపోయారు యూనిక్. ఫిక్స్ అయిపోయారు. అదే. అది 'వందే మాతరం' శ్రీనివాస్ గారి ఒక పాట పాడతారా ఏమైనా? పాడండి. శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానీయము. ఎర్ర జెండా సాక్షిగా, ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, పేదల పాలీటెన్నీయలో, మరి పెన్నిది ఈ జెండె నీయలో. ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. వావ్! పాటలసలు అప్పటి పాటలు మనం వింటుంటే అబ్బో! అసలు ఊపు వచ్చేది. ఎక్కడ గూడా కూర్చున్నాడు మూర్ఛపోయినోడు గూడా లేచి ఉంటది ఉరుకులాట అట్లా. అట్లుంటాయి జోష్. మంచి ఎన్నో పాటలు నాకు అనిపించింది. ఒక్కోసారి అనిపిస్తది ఇలాంటి మహానుభావులు లేకుంటే కళాకారులు ఎక్కడ పోయేవాళ్ళని అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. ఎంత మంచి లెజెండరీ పాటలు పాడేవాళ్ళు, రచయితలు, లిరిక్స్ రైటర్స్ వీళ్ళందరూ మనం ఉండడం వల్ల ఇవాళ మనము ఇంత బయటికొస్తున్నారు. అండ్ మీలాంటి వాళ్ళు మాకు పరిచయం కావడము. ఏం చెప్తారన్న ఎక్స్‌పీరియన్స్ మీరు రకరకాలుగా ఊర్లకు వెళ్తుంటారు. రకరకాలుగా ఈవెంట్స్ అంటే ప్రతి ఒక్క మనిషి వేరే వేరే పరిచయాలయితుంటారు. మీరెలా మాములు చేసుకుంటుంటారు వాళ్ళను? ఎలా అంటే ఇప్పుడు పుర్రెకో బుద్ధి, జీవకో రుచి ఆ! కదా. అవును. అందరికీ మనం కాకపోతే అందరినీ సాటిస్ఫై చేయాలి. ఒక కార్యక్రమం మనం తీసుకున్నప్పుడు అవును. కొందరేమో బాలు గారి పాట ఆడతారు, హ్మ్. కొందరు జేసుదాస్ గారి పాట, అదే. కొందరు అభ్యుదయ గీతం అనుకోండి, అవును. కొంచెం సామాజిక గీతాలు కూడా ఉన్నాయి చాలా. హ్మ్. అట్లా మేము అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వెళ్తాం. ఓకే. మరి అక్కడ పోయిన తర్వాత మనం అది ఇది కాకపోతే నేను నా కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా జానపదం, భక్తి, ఆ తర్వాత ఇంత అభ్యుదయం, ఓకే. ఈ అన్ని కలిపి ఉంటాయి. హ్మ్.
ఏదో వల్గార్ గానే ఏదో 4 బూతులు మాట్లాడి అవి ఇవి చెప్పి అట్లా ఉండదు. అది లైఫ్ ఉండదు అట్లా వాళ్ళకు కూడా. అది మన వల్ల కాదు. అవునవును. అదే ఇదే మెయింటైన్ చేసుకుంటా మనం వస్తున్నాం. స్వచ్ఛమైనటువంటి జానపదాలు ఉన్నాయి, అవన్నీ వాడుకుందాం హ్యాపీగా ప్రశాంతంగా. ఒడ్డొడ్డు గడి కోసి ఒడ్డు కింద పెట్టి ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడేడి ఇలా రాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయేనేమో ఇయాల రాడే నీలవరుడు. ఎంత అద్భుతం. ఎవరు రాయలే, ఎవరు దానికి సంగీతం చేసింది లేదు, అనుభవంగా పాడుకున్నారు. బంగారు తల్లులు, కమ్మటి గొంతులు. అవును, ఇవన్నీ స్వచ్ఛమైన నిర్మేషం లేకుండా పాడుకుంటుంటారు. ఇంకోటి సమాజం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలని అట్లా తీసుకుంటూ ముందుకు పోతే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మనం లేనిపోయినవన్నీ రెచ్చగొట్టి అవి చేస్తే ఆగం మనకున్న తెలివిని మొత్తం సమాజం మీద రుదితే దానివల్లనే ఎన్నో లొల్లులు పంచాదులు అంతే. నిజంగా అట్లా జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. అది ఎందుకు మనకు చాలు, మనకు ఉన్నది ఏందో ఆ మార్గంలో ఎవరిని ఇబ్బంది పెట్టకపోతే చాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.